క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవం 30 రోజుల మన పాఠ్యభాగంలో దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి పొత్తిళ్లలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెరిగి పెద్దై ఎంత సమూహంలో ఉన్నా గుర్తించగలుగుతాడు. తల్లి పరిచయం చేయడం ద్వారా తండ్రి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య మొదలైన బంధువుల స్వరాలను కూడా తెలుసుకుంటాడు. హన్నా తన కుమారుడైన సమూయేలును పాలు విడిచిన తర్వాత యెహోవాకు ప్రతిష్ఠించినప్పటి నుండి యెహోవా సన్నిధి నుండి ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమవడం అరుదుగా ఉన్న రోజుల్లో ఒక రాత్రి బాలుడైన సమూయేలును దేవుడు పిలిచాడు. 3 సార్లు మాట్లాడాడు. మాట్లాడిన ప్రతిసారి సమూయేలు ఆ స్వరం ఏలిదనుకున్నాడు. అయితే దేవుడు సమూయేలుతో మాట్లాడాలని, ఆయన స్వరం వినిపించాలనుకుంటున్నాడని ఏలి గ్రహించి సమూయేలుతో అన్నాడు, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పు అని చెప్పమన్నాడు. సమూయేలు ఆలకించి ఆజ్ఞ ఇమ్మనగానే వినేవారి చెవులు గెంగురుమనేలా దేవుడు మాట్లాడాడు. నీవు ప్రార్థిస్తున్నప్పుడు, వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గమనిస్తున్నావా? తల్లి స్వరాన్ని బిడ్డ ఏ విధంగా వినగలుగుతున్నాడో ఆ విధంగా దేవుని స్వరం వినగలుగుతున్నావా? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో మనం సాధించాలనే ప్రతి విజయాలు, మనం పొందబోయే బహుమానాలను తన స్వరాన్ని విని అనుసరించే ప్రతి ఒక్కరికి దయచేయాలనుకుంటాడు. దేవుని ఉన్నతమైన పిలుపుకు ప్రతిస్పందిస్తే మనలను ఆయన స్వరూపంలోనికి మార్చుకుంటాడు. యేసు క్రీస్తు తన పరిచర్య కొరకు నిన్ను పిలుస్తున్నాడు. నా ఈ వర్తమానం వినే నీవు కూడా తన ఉన్నతమైన పిలుపులో పాలిభాగస్తుడివే. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. ఏలియా దేవుని పిలుపుకు లోబడ్డాడు కాబట్టే ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. మరి నీవు? అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ఆమెన్.